బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మందమర్రి టోల్ ప్లాజా వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో ఉన్న డ్రైవర్ తో పాటు ఒక ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను రక్షించి చికిత్స నిమిత్తం అత్యవసరంగా సమీప ఆసుపత్రికి తరలించారు. ఇక బస్సు కొత్తగూడెం నుంచి బెల్లంపల్లి వైపు వస్తుండగా మందమర్రి టోల్ ప్లాజా సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గల కారణాలపై సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇక డ్రైవర్ ఒక్కసారిగా నిద్రమత్తులోకి జారుకోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మందమర్రి టోల్ ప్లాజా వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. అరుణ్ కుమార్, చెప్పండి, ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ప్రస్తుతం ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంది? అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? రైట్, గంగాత్రి మంచిర్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడడం అయితే కలకలం రేపుతోంది. ఆర్టీసీ డిపోకు చెందినటువంటి ఏదైతే కొత్తగూడెం నుంచి బయలుదేరినటువంటి ఆర్టీసీ డిపోకు చెందినటువంటి లగ్జరీ బస్సు కూడా బెల్లంపల్లికి వస్తున్నటువంటి క్రమంలో కూడా మందమారి మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా మందమారి టోల్ ప్లాజా వాటా కూడా సుమారు 5 గంటల ప్రాంతాన కూడా ఏదైతే ఆ డివైడర్ ను గుద్దుకొని కూడా బస్సు బోల్తా పడింది. అయితే ఈ నేపథ్యంలో డ్రైవర్ తో పాటు అందులో ఉన్న ప్రయాణికులు ఒక్కరే ఉన్నారు. ఆయనకు కూడా గాయాలు కావడం జరిగింది. ముఖ్యంగా కూడా ఈ బస్సు ఏదైతే ఈ ప్రమాదం తీవ్రత అధికంగా ఉండే కానీ కాకపోతే ఆయన మంచిర్యాల బస్సు డిపో స్టాండ్ వద్ద కూడా బస్సులో ఉన్నటువంటి ఒక 7 మంది ప్రయాణికులు కూడా బస్సులోకి వెళ్ళి అక్కడ దిగడం జరిగింది. అక్కడి నుంచి ఆ బస్సు బెల్లంపల్లికి వస్తున్నటువంటి క్రమంలో కూడా తెల్లారి 5 గంటల ప్రాంతంలో కూడా డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు కూడా పోలీసులు అయితే నిర్ధారించారు. డ్రైవర్ కూడా తీవ్ర గాయాలు జరిగినాయి. ఒకే ప్రయాణికుని తీసుకొని బెల్లంపల్లికి వెళ్తున్నటువంటి క్రమంలో కూడా ప్రయాణికునికి అయితే ఏదైతే ముందు పల్టివాడలో కూడా కొన్ని గాయాలు మాత్రమైనా వీళ్ళిద్దరిని కూడా అక్కడ గమనించినటువంటి స్థానికులు కూడా మంచి బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, చికిత్స అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కూడా అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా మొత్తం కూడా సహాయక చర్యలు అయితే చేపట్టారు. ఎట్లా ఈ ఘటన జరిగిందనే దాని మీద కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఏదేమైనప్పటికీ కూడా పెద్ద ప్రమాదం తప్పిందని మనం చెప్పొచ్చు. మంచిర్యాలలో ఇట్లా ప్రయాణికులు దిగకపోతే కూడా ఈ ప్రమాదం తీవ్రత అధికంగా ఉండేటువంటి అవకాశం ఉండే కానీ ఏదైతే ఆ ప్రయాణికులు అక్కడ దిగడం ఒకే ప్రయాణికుడు ఉండడంతో కూడా ప్రమాద తీవ్రత తగ్గింది. ముఖ్యంగా కూడా డ్రైవర్ పరిస్థితి అయితే కొంత ఏదైతే బ్యాక్ సైడ్ సంబంధించి కూడా కొంత నడుము భాగంలో కూడా గాయమైనట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఆ డ్రైవర్ అయితే సేఫ్ గా ఏదైతే చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.